ముందుగా మనందరి గురువైన బ్రహ్మర్షి పత్రి గారికి నమస్కారం చేసుకుంటూ, మాస్టర్స్ అందరికీ నమస్కారం చేసుకుంటూ, జై హో పత్రిజీ. ఈరోజు మనం ఒక మంచి విషయం చెప్పుకుందాం. ఏంటి అంటే, మనం లో ఉన్న పరమాత్మ ఈ లోకంలో కంటే భూలోకంలోకి గాని, ఏ లోకంలోకైనా పరమాత్మ వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడో అతనికి తెలియని విషయం ఉంది. మానవ జన్మలోకి తీసుకొచ్చి ఈ అనుభవాలు ఎందుకు తీసుకుంటున్నారో ఆ టాపిక్ చెప్పుకుందాం. ఎందుకు తీసుకుంటున్నాడు? ఎలా తీసుకుంటున్నాడు? ఎందుకు వస్తున్నాడు అని తెలుసుకుందాం. అసలు పరమాత్మకి భూలోకంలో పనేంటి? ఇది కాన్సెప్ట్. ఎందుకు వస్తున్నాడు పరమాత్ముడు? పరమ చైతన్యం భూమి మీదకి ఎందుకు తాకుతుంది అంటే, పూర్తిగా వేరే తలాల్లో అంటే, వేరే తలాల్లో, వేరే లోకాల్లో ఎక్కడైనా సరే ఒకటే ఉంది. ఏంటి అంటే, తన మనసులో ఏదైతే అనుకుంటే, ఆ అనుకున్నది వెంటనే అలాగా తన ఊహించుకున్న వెంటనే అది అలాగా జరిగిపోతా ఉంటది. కష్టపడాల్సిన అవసరం లేదు. తన యొక్క తపస్సు శక్తితో అది క్రియేట్ చేసుకుంటున్నారు. ఎక్కడైనా సరే ఆల్‌మోస్ట్ అన్ని తరాల్లో ఇదే పరిస్థితి. ఏంటంటే ఏదన్నా అనుకుంటే వెంటనే జరిగిపోతది. ఎక్కడికన్నా వెళ్ళాలంటే వెంటనే సెకండ్స్‌లో ఎళ్ళిపోతారు. ఇయన్నీ కాకండా అయన్నీ జరిగిపోతే అప్పుడేమవుతది? ఆటోమేటిక్‌గా ఏమవుతది? నేనింకా చేయాల్సింది ఇంకేం ఉండదు. అక్కడ ఏమవుతదంటే, ఈరోజు మీరందరూ కూడా చాలా మంది ఏమంటున్నారంటే, నాకు కష్టాలున్నాయి. నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను ధ్యానంలోకొచ్చాను అని చెప్పేసి అంటున్నారు. ఈ రోజుతో మీకు ఈ గంటలోనే మీ కష్టాలన్నీ తీరిపోయినాయంటే, వితిన్ సెకండ్ మీకేం చేయాలో కూడా తెలీదు ఫస్ట్. జీవితం బోర్ కొట్టేస్తది ఫస్ట్. అలాగేమవుతుంది అంటే ఇక్కడ విషయం ఏంటంటే, పూర్తిగా ఈ పరమాత్ముడు అంటే పరమలోకాల్లో ఉన్న దైవత్వం అంతా కూడా ఏదైతే ఇక్కడ ప్రస్తుతం ఉన్న లోకాల్లో కాకుండా అన్ని లోకాలంటే ఎన్ని లోకాలున్న అన్ని లోకాల్లో కూడా పరమాత్ముడు ఉన్న స్థితి ఏంటంటే పూర్తిగా ఏదనుకుంటే తన తపోగుణంతో ఏదనుకుంటే అది జరిగిపోతుంది. అంటే తపస్సు చేసేది కాబట్టి ఆ తపస్సు శక్తితో ఏదనుకుంటే అది జరిగిపోతుంది. కానీ ఒక మానవ లోకంలోనే ఏదన్నా కష్టపడితేనే గాని రాదు. అప్పుడు మాత్రమే గదా! కష్టం ఉన్నప్పుడు మాత్రమే గదా! మనలో ఉన్న గుణాలు మంచి గుణాలు, చెడ్డ గుణాలు బయటకొచ్చేది. అందరి దగ్గర డబ్బులున్నాయంటే అందరూ మంచోళ్ళే ఇంకేముండదు. ఏ ప్రాబ్లమ్ ఉండదు. అందరూ మంచోళ్ళుంటారు. కానీ మీ దగ్గర డబ్బులు లేనప్పుడు గూడా అవతలోడి దగ్గర నుంచి మంచి గుణం తెలుస్తది. లేతే మీ దగ్గర మంచి గుణం తెలియాలంటే మీ దగ్గర డబ్బులు లేకుండా ఉండాలప్పుడు. ఇక్కడ అర్థమైన పాయింట్ ఏంటి? మీకు అర్థమవుతుందా పాయింటు? మీ దగ్గర మంచిగా డబ్బులున్నాయి. పక్కోడి దగ్గర మంచిగా ఉంటే మీరు మంచోళ్ళే, పక్కోళ్ళు మంచోళ్ళు అందరూ మంచోళ్ళే. కానీ మీ దగ్గర డబ్బులు లేనప్పుడు మాత్రమే వాళ్ళ మంచోళ్ళే, వీళ్ళు మంచోళ్ళే అసలు మీ దగ్గర ఎంత మంచితనం ఉంది, వాళ్ళ దగ్గర ఎంత మంచితనం ఉందని తెలుసుకుంటారు. అది తెలుసుకుంటాకే మానవ రూపంలోకొస్తున్నాడు భగవంతుడు. తన తేజస్సు, మన చైతన్యం ఎలా ఉంది? తన తేజస్సు, తన చైతన్యం ద్వారా ఇక్కడ భూమి మీద ఏ క్షణానికి ఎలా మారతున్నాడో కూడా తన ఆత్మ స్థితిలో తీసుకుంటున్నాడు పరమాత్ముడు. ఇక్కడ చాలా మంది ఏమనుకుంటున్నారంటే, మేము తప్పులు చేసేసాము. మేము తప్పులు చేసేసాం. అన్ని తప్పులే చేస్తున్నాం. మాలో ఉన్న పరమాత్ముడు మమ్మల్ని తిడతాడు. మాలో ఉన్న పరమాత్మ మమ్మల్ని శిక్షిస్తాడు. మాలో ఉన్న పరమాత్ముడు ఇంకా మమ్మల్ని క్షమించడని మీరు ఫీల్ అవుతున్నారు. ఆ చైతన్యాన్ని, ఆ క్రియేటివిటీని ఇచ్చింది కూడా మీ పరమాత్ముడే. ప్రతి దానికి 2 ఆప్షన్స్ ఇస్తాడు. రైట్ వే, రాంగ్ వే. ఆ 2 ఇచ్చేది కూడా మీలో ఉన్న పరమాత్ముడే. మీరు ఏది ఎంచుకుంటారు? మీకు అందుకే గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా ధ్యానంలోకొచ్చిన తర్వాత ఒక ఇన్నర్ వాయిస్ ఎప్పుడు ఇనిపిస్తదంటే, మీరు అంటే సరికాని పనులు చేస్తున్నప్పుడు బాగా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు మాత్రమే
మీకు ఇన్నర్ వాయిస్ ఇనిపిస్తది. తర్వాత నుంచి ఇన్నర్ వాయిస్ ఇనిపించదు. మీరు సరైన పనులు చేస్తా ఉండి, ఆ ఆత్మను కూడా, పరమాత్మను కూడా ఆనందపరిచారంటే, మీ జీవితం కూడా పూర్తిగా ఆనందమయం అయిపోతది. అంటే ఇక్కడ మనకి ఎవరికి కావాలి అనుభవాలు? ఎవరికి కావాలి చైతన్యం? చైతన్యం మన ఆత్మకు కావాలి. ఆత్మ యొక్క ఉన్నతికి కావాలి చైతన్యం. తర్వాతేంటంటే పూర్తిగా పరమాత్ముడు యొక్క స్థితి ఎందుకొస్తున్నాడు భూమి మీదకి అంటకి, అక్కడ ఆ తలాల్లో చేయలేని పనులన్నీ కూడా ఇక్కడ భూగ్రహంలో చేస్తున్నాడు. ఒక మనిషి దగ్గర డబ్బులు లేనప్పుడు ఆ వ్యక్తిత్వం ఎలాగుంటుంది? ఎదటి మనిషి నుంచి ఎంత ప్రేమను పొందుతున్నాడు? ఇతనికి ఒక డిసీజ్ వచ్చినప్పుడు అవతల వాళ్ళు ఎలా తీసుకుంటున్నారు? ఇతనెలా తీసుకుంటున్నాడు? ఒక కష్టం వచ్చినప్పుడు అవతల వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు ఇతనెలా తీసుకుంటున్నాడు? ఆ కష్టాన్ని తీర్చాక ఇతని దగ్గర నుంచి ఏమన్నా ప్లానింగ్ ఉందా? ప్రతీదీ గమనిస్తున్నాడిక్కడ. అందుకే మాస్టర్స్ ఈ రోజు నుంచి పూర్తిగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రతీదీ అంగీకరించండి. ప్రతి దాని నుంచి నేర్చుకోండి. ప్రతి విషయం నుంచి ఒక డిసీజొచ్చి మనం హాస్పిటల్‌కెళ్లారు. మన ఇంట్లో వాళ్ళు హాస్పిటల్‌కెళ్లారని అక్కడున్న పరిస్థితుల దగ్గర నుంచి కూడా మనం నేర్చుకోవాల్సిన విషయాలున్నాయి. ఎందుకంటే మనం ఒక లగ్జరీ లైఫ్ ఇడిచిపెట్టేసి మనం రోజు మన పని మనం చేసుకుంటాం. కానీ ఒక హాస్పిటల్‌కెళ్ళినప్పుడు గదా! అక్కడున్న వాళ్ళందరికీ కూడా అక్కడ ఏం జరుగుతుంది ఏంటన్నది మనం తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు మాత్రమే రేపొద్దున నిజంగా మన దగ్గర డబ్బొచ్చినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది? ఏం కావాలి? మన సహాయం ఏం చేయగలమో తెలుసుకుంటాం. కష్టం వచ్చినప్పుడు అయన్నీ కూడా గమనించుకుంటా ఎళ్ళినప్పుడే రేపొద్దున మన చుట్టూరు ఉన్న వాళ్ళు అటువంటి కష్టంలో ఉంటే మన ప్లానింగ్ ఏస్తాకి అక్కడ ఆ సమస్య నుంచి బయటపడతాకి మనం నేర్చుకుంటున్నాము. ప్రతీదీ నేర్చుకుంటమే ఇక్కడ. దాన్ని నేర్చుకున్న తర్వాత ఎంత వరకు నేర్చుకున్నాను? యెస్, నేను నేర్చుకున్నాను. ఇది అంగీకరించానని మీ చేతులతో మీరు విడిచిపెట్టే వరకు కూడా అది మిమ్మల్ని విడిచిపెట్టదు. అంటే పరమాత్ముడు ఎన్ని నేర్పుతున్నాడో చూడండి. మనమేమనుకుంటున్నామంటే మనకొక గురువున్నాడు. చిన్నప్పుడు విద్య నేర్పిచ్చాడు. ఆ విద్యను పట్టుకొని మనం ఇక్కడి దాకా నడిచేస్తున్నాం. ఈ రోజుకి కూడా ఆ గురువు చెప్పిన ఆ అక్షరాల ద్వారానే మనం బతుకుతున్నాం అనుకుంటున్నాం మనం. నిజమైన గురువు ఎవరు అంటే మీలో ఉన్న పరమాత్ముడు. ఇన్ కేస్ ఎప్పుడైనా సరే రాత్రి అయ్యేటప్పటికి సూర్యుడు ఎళ్ళిపోయిన తర్వాత మీ నీడన్నా కొద్దిగా పక్కకి కనిపించకుండా ఉంటదేమో గానీ మీలో ఉన్న పరమాత్ముడు ఎప్పుడు మిమ్మల్ని వాచ్ చేస్తానే ఉంటాడు. ఈ రోజు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతీదీ అంగీకరించండి. ప్రతి విషయాన్ని అంగీకరించండి. యెస్, నేను తప్పు చేశానంటే మనసా, వాచా, కర్మణ నేను తప్పు చేశాను ఒప్పుకునే శక్తి కూడా మనకు రావాలి. యెస్, నేను రైట్ చేశాను. గుండెల మీద చేసుకొని ప్రశాంతంగా పడుకోండి. ఓకే. నాలో ఇంకా మార్చుకోవాల్సిన గుణాలున్నాయి. నేను ఇంకా ఎదుటి మనిషిని చూసి జెలసీగా ఫీల్ అవుతున్నాను. ఇంకా ఎదుటి మనిషిని చూసి ఆళ్ళు ఆనందపడుతుంటేనే ఆనందం తీసుకోలేకపోతున్నాను. ఇయన్నీ కూడా మనం మార్చుకోవాల్సిన గుణాలే. ఈ గుణాలన్నీ మనం మార్చుకుంటా ముందుకెళ్ళినప్పుడు మాత్రమే మనలో ఉన్న పరమాత్ముడు పూర్తిగా నిద్రావస్థలో నుంచి బయటకొస్తాడు. అప్పుడు మీరు చెప్పక్కర్లేదు. మిమ్మల్ని చూసి చాలా మంది చెప్తారు. నువ్వు కదా నిజంగా సత్యాన్ని మాట్లాడుతున్నావు. నువ్వు కదా సత్యం వైపు ఉన్నావు. అప్పటిదాకా కూడా ఏమవుతది అంటే ప్రతిదీ ఒక పిన్ పాయింట్‌లా కూర్చునిపోతాం. ప్రతీదీ కూడా మనం ఇక్కడ అంగీకరించాలి. ప్రతి విషయాన్ని అంగీకరించాలి. అది అంగీకరించినప్పుడు ప్రేమగా స్వీకరించినప్పుడు మాత్రమే అది ఆ కష్టంలోంచి మనం బయటపడతామని నేర్చుకోండి. వీళ్ళేదో చేసేసారు, వాళ్ళేదో చేసేసారు, వాళ్ళే పాడైపోయి ఇయన్నీ అసలు ఎవ్వరు ఎవరిని కూడా ఏమి చేయలేరు. ఎవరైనా ఏమైనా చేయగలరంటే అది మీరే. మీ గురించి మీరు మాత్రమే చేసుకోగలరు. ఇందాక 75 మంది చేశారు. ఒక మేడమ్‌కి ధ్యానం కుదరలేదు. డైరెక్ట్ ఆవిడ చెప్పేసింది ఏంటంటే,
కొద్దిగా మా అమ్మగారి గురించి ఇలా ప్రాబ్లమ్ ఉంది. అంత చేయలేకపోయాను. ఓకే. అంగీకరిచ్చేసిందావిడ. ఏమో అంటే నాకు కుదరదండి. మీరు చెప్పినా నాకు కుదరలేదంటే అది వేరే విషయం. కానీ ఆవిడేంటి నేను చాలా ప్రాబ్లమ్ ఉంది. అందుకు రాలేదు. ఓకే. అయిపోయింది అంతే. అక్కడ ఏమిటంటే ఇప్పుడు అది ప్రశ్న అడగలేదనుకో అందరూ తప్పట్లు కొట్టేసారు. అందరికి బావుందమ్మా వదిలేసా. కానీ అక్కడ ఆవిడ యొక్క సమస్య మనకు బయటపడదు కదా! ఇది అర్థం జేసుకోవాలి మనం. మనతో ఉన్న వాళ్ళందరినీ కూడా పూర్తిగా ఆనంద స్థితికి మనం తీసుకెళ్తాకే పిరమిడ్ మాస్టర్స్ యొక్క ఉద్దేశం. అంటే పూర్తిగా బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారు ఎప్పుడైతే పీఎస్ఎస్ మూవ్‌మెంట్ స్టార్ట్ చేశారో, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎంతో మంది గ్రేట్ మాస్టర్స్‌ని ఆయన తయారు చేశాడు. ఆ గ్రేట్ మాస్టర్స్ అందరూ కూడా ఎన్నో రకాలుగా పనిచేస్తున్నారు. కానీ ఈరోజు విశ్వం నుంచి అంది సబ్జెక్ట్ ఏంటి అంటే, పరమాత్ముడు ప్రతి సెకండు కూడా మేము అబ్జర్వేషన్ చేస్తాకి, మీకు హెల్ప్ చేస్తాకి సిద్ధంగా ఉన్నాడు. మనం ఏం చేస్తున్నామంటే, ఆయనతో తప్పితే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరితోనూ మాట్లాడుతున్నాం. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరితోనూ మాట్లాడతాం. ఇక్కడ మనం ఆయనతో ఎలా మాట్లాడాలండి? అసలు నిజంగా పరమాత్ముడితో మనం మాట్లాడటం అవుతదా అంటే? యెస్ అవుతది. ఎందుకవ్వదు? ఎందుకవ్వదు? ఎక్కడో అమెరికాలో ఉన్న వాళ్ళకి ఈరోజు వాట్సాప్ కాల్‌లో నెట్వర్క్ ద్వారా మనం మాట్లాడుతున్నాం కదా! మీ లోనున్న పరమాత్ముడితో మీరెందుకు మాట్లాడలేరు? మీ లోనున్న పరమాత్ముడితో మీరెందుకు మాట్లాడలేరు? మాట్లాడొచ్చు. ఎలా మాట్లాడాలి? జన్మ, జన్మ ప్రణాళిక, ఆత్మశక్తి, ఆత్మ చైతన్యం ఇయన్నీ కూడా ఫస్ట్ మనం అంగీకరించాలి. అంటే నేనొక ఆత్మశక్తిని బయట వాళ్ళందరూ కూడా ఎలా ఆలోచిస్తారు అంటే, ఒక దైవశక్తి ఉంది. దైవశక్తి నుంచి మనం వచ్చామని మనం అనుకుంటున్నారు అందరూ కూడా. యెస్ దైవశక్తి 100% ఉంది. ఆ దైవశక్తి మీలో కూడా ఉంది. దాన్ని ఎలా గుర్తించాలి? ఈ రోజు నుంచి ఒక 3 డేస్ ఒక పని చేయండి. ఏంటి అంటే, మీరు భోంచేస్తున్నప్పుడు, నాలో ఉన్న పరమాత్ముడికి నేను ఈ ఆహారాన్ని అందిస్తున్నానని చెప్తానండి. స్నానం చేస్తున్నప్పుడు, నాలో ఉన్న పరమాత్ముడికి నేను అభిషేకం చేస్తున్నానని చేయండి. హ్మ్. నేను బయటికెళ్తున్నప్పుడు, నాలో ఉన్న పరమాత్ముడిని కూడా అక్కడ ఆ పనికి ఎంతో ప్రేమగా తీసుకెళ్తున్నానని భావన కలిగించండి. 100% 5 డేస్‌లోకి మీ జీవితాలన్నీ మారిపోతాయి. 5 డేస్ అంటే ఎన్ని రోజులు కూడా అవసరం లేదు. 5 డేస్ మీ జీవితాలు మారిపోతాయి. నాలో ఉన్న పరమాత్ముడికి నేను ఆహారాన్ని, అమృత ఆహారాన్ని తినిపిస్తున్నాను. నాలో ఉన్న పరమాత్ముడికి నేను అభిషేకం చేస్తున్నాను. నాలో ఉన్న పరమాత్ముడిని నేను ఎంతో ప్రేమగా బయటికి తీసుకెళ్తున్నాను. ఒక్క 5 రోజులు మీరు మర్చిపోకండి ఈ పనులన్నీ చెప్పండి. ఎవ్వరికీ చెప్పొద్దు. మీలో మనసులోకి మీరు ధ్యానంలో ఉన్నా లేకపోయినా సరే మనసులో మీరు బయటికెళ్ళేటప్పుడు నాలో ఉన్న పరమాత్ముడిని నేను ఈ పనికి తీసుకెళ్తున్నానని చెప్పండి. అక్కడ ఆ పని 100% సక్సెస్ అవుతది. నేను ఒంటరివాడిని. నాకు ఇన్ని కష్టాలున్నాయి. నాకు జీవితంలో కష్టాలు ఉన్నాయి. ఇంకేం లే ఇయన్నీ డిలీట్ చేసేయండి ఫస్ట్. ఇయన్నీ డిలీట్ చేసేయండి. ఫస్ట్ ఇయన్నీ డిలీట్ చేసేయండి. నాకు నా జీవితంలో ఇంకా కష్టాలే ఉన్నాయి. నేను ఎక్కడికెళ్ళినా కలిసి రాదండి. నేను డబ్బులు పెడితే పోతాయండి. ఇటువంటి పనికిరాని విషయాలన్నీ డిలీట్ చేసేయండి. ఈ రోజు నుంచి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నాలో ఉన్న పరమాత్ముడికి నేను అమృత ఆహారం ఇస్తున్నాను. నాలో ఉన్న పరమాత్ముడికి అభిషేకం చేస్తున్నాను. నాలో ఉన్న పరమాత్ముడిని నేను ఎంతో ప్రేమగా బయటికి తీసుకెళ్తున్నాను. అక్కడ పనులన్నీ విజయవంతంగా అవుతాయి. ఇది మాత్రమే దివ్య చైతన్యం. అప్పుడు మాత్రమే మనలో ఉన్న ప్రకాశ శక్తి కనిపిస్తది.
చైతన్యం అంటే ఎక్కడ కనిపించక్కర్లేదు. మన మొహం చూస్తే తెలిసిపోతుంది అవతలోడికి మనం చైతన్యంగా ఉన్నామా లేదా అని. మనం మాట్లాడితే తెలిసిపోతది చైతన్యంగా ఉన్నామా లేదా అని. మనం నవ్వితే తెలిసిపోతది అతను ఎంత స్వచ్ఛంగా ఉన్నామా అన్నది. ప్రతి మాట నాలో ఉన్న పరమాత్ముడు నుంచి నోటి నుంచి వస్తుందని మాట్లాడటం మొదలుపెట్టండి. 5 డేస్‌లో మారకపోతే నన్నడగండి. అప్పుడు 5 రోజుల తర్వాత మీకేమవుతదంటే, ఈ 5 రోజుల్లోనే మీరు ఒక కలెక్షన్ బాండింగ్ ఏర్పడ్డ తర్వాత అది మీరు కంటిన్యూ అయిపోతారు. అప్పుడేమవుతాయంటే, మీలో ఉన్న ఏదైతే బ్లాక్స్ ఉన్నాయో అన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి. ఈ రోజు నుంచి దివ్య చైతన్యంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఇయన్నీ ఫాలో అవ్వండి. అంతేగాని 41 రోజులు క్లాసులు కదా! 41 రోజులు నేను క్లాసులు ఇంతే సరిపోతాయి కాదు. ఇక్కడ ఎవరైతే ఆచరించారో వాళ్ళకి నిజంగా 100% అవుట్‌పుట్ వస్తది. మీకింకా నేను 5 రోజులు మాత్రమే ఫాలో అవ్వండి. తర్వాత మీకు అలవాటవుతదని జెప్తున్నా. నేను పూర్తిగా ఈరోజు ఈ సెకండ్ వరకు కూడా భౌతికంగా ఉన్న గణేషు రోజుకి 2 నిమిషాలు కూడా ఉండడు. రోజుకి 2 నిమిషాలు కూడా భౌతికంగా ఉన్న గణేష్ ఉండడు. ఓన్లీ పూర్తిగా పరమాత్ముడే ఉంటాడు. ఆ ఆనందాన్ని మీరెప్పుడైతే రుచి చూసారో మీలోంచి కూడా పూర్తి పరమాత్మ స్థితి బయటకొస్తుంది. అంటే సత్యాన్ని మనం నమ్మాలి. నమ్మకంతో, విశ్వాసంతో. ఎప్పుడైతే మనం వెతుక్కుంటా ఎళ్తే అప్పుడు నిజమైన సత్యం బయటపడుతుంది. ఇయన్నీ బానే ఉన్నాయి. మాకు మీకైతే ఏదో ప్రాబ్లమ్స్ లేవు. మనకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంకిన్ని కష్టాలుండగా మళ్ళీ ఇదొకటి చెప్తున్నారు మీరు కొత్తగా అన్న వాళ్ళకి. అయన్నీ ఈ 41 రోజులు పక్కన పెట్టండి. ఒక బాక్స్‌లో పెట్టి పక్కనెట్టేయండి. 41 రోజులు ఏది చెప్తే అది పూర్తిగా చేయండి. 50 రోజొచ్చేటప్పటికి అది పూర్తిగా క్లియర్ అవ్వకపోతే నన్నడగండి. ఎందుకు క్లియర్ అయిపోతే 51 రోజుల్లో ఎందుకు ఇప్పటిదాకా క్లియర్ అవ్వలేనివి 51 రోజులు ఎందుకు క్లియర్ అయిపోతాయంటే, దీని మీద మీరు ఎఫర్ట్ ఏం పెడుతున్నారో, అవుతదా లేదా అని ఎఫర్ట్ పెడుతున్నారు. అయన్నీ పక్కనెట్టండి. మీరు సాధన మార్గంలో ఇంకా పెంచండి. స్థితిని పెంచండి. ఆత్మస్థితి ఇప్పుడు ఈరోజు 1 అవర్ మెడిటేషన్‌లో నాకు ఇన్నొచ్చినియంటే మెసేజెస్ బ్రహ్మాండమైన మెసేజెస్ ఒచ్చినాయి. అంటే మీకెన్నొచ్చుంటాయి? ఎన్ని మీరు అంగీకరించారు? అమృతాన్ని ధ్యాన మార్గం ద్వారా ఇస్తాకి పూర్తిగా విశ్వం అంతా కూడా రెడీగా ఉంది. రానున్న రోజుల్లో పూర్తిగా చైతన్య శక్తి, మహా చైతన్య శక్తి దివ్యాత్మలోకి దివ్య చైతన్యంగా మారిపోతూ ఒక డివైన్ ఎనర్జీగా మారిపోతుంది. ఇప్పుడు ఈ క్లాసెస్ అటెండ్ అయ్యే వాళ్ళందరూ కూడా పూర్తిగా మామూలోళ్ళు కాదు ఈళ్ళందరూ కూడా. ఎందుకు మామూలోళ్ళు కాదంటున్నా అంటే ఒక్కొక్క ఊరు, ఒక్కొక్క ప్రాంతం, ఒక్కొక్క దేశం, ఒక్కొక్క చోట నుంచొచ్చారు. ఈళ్ళందరూ తర్వాత చేసే వర్క్ ఏంటంటే ఏ క్లాసులు పదే పదే చెప్పుకుంటా దివ్య చైతన్యంలోకి తీసుకొచ్చేస్తారు అందరిని కూడా. అందు గురించి ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ప్రతిదీ ఆచరిస్తా నేర్చుకోండి. మనకి అప్పుడు దాకా ఏ మాస్టర్ చెప్పారు, ఈ గ్రూప్‌లో ఉన్న, ఆ గ్రూప్ ఏ గ్రూప్‌లో ఉన్నా సరే గుర్తుపెట్టుకోండి. ఆళ్ళకి కూడా టాలెంట్స్. ఈ రోజు నిజంగా ఆళ్ళందరూ అలా చేయటం బట్టే కదా మనం ఈ క్లాస్‌లో ఉన్నాం. అయన్నీ తిరిగి ఇక్కడికొచ్చిన ఆళ్ళందరూ అలా తిప్పిన వల్లనే కదా ఈ క్లాస్‌లో ఉన్నాం.
ప్రతి ఒక్కళ్ళని అంగీకరించండి అంతే ఒకటే మాట. ఒకటే ఈ రోజు నుంచి ఫ్రెష్. ఈ రోజే పుట్టినరోజు రాసుకుంటారు. పొద్దున్నుంచి పుట్టినరోజు మీదంతే. అప్పుడు మాత్రమే జీవితం యొక్క స్థితి మారిపోతది. మనలో ఉన్న పరమాత్మని లేపుతాం. పరమాత్మ స్థితికి, భౌతిక స్థితికి డిఫరెన్స్ ఏంటి? నేను దీన్ని ఎలాగంటే సార్ చెప్పిందేంటి పత్రిసారి సంసారంలో 50% అంటే సంసారం నిర్వహణ చేయమని చెప్పారు. అయితే సంసారం నిర్వహణ చేయమంటే మీరేమనుకుంటున్నారంటే, ఫ్యామిలీకి కావాల్సినన్ని తెచ్చేసుకొని, ఆయన పనులన్నీ చేసేసి, మొత్తం రోజంతా కష్టపడ్డ తర్వాత, ఒక మళ్ళీ 50% ధ్యానంలో ఉంటే, ధ్యానంలో కూర్చుంటే సరిపోతదని చెప్పి మీరనుకుంటున్నారు. సంసారంలో నిర్వహణ అంటే అది కాదు. 50% మీలో ఉన్న ఆత్మ చైతన్యంతో 50% ఉండాలి. 50% భౌతికంగా ఉండాలి. అంతేగాని 50% 2 గంటలు ధ్యానం చేసేస్తే సరిపోతది. 2 గంటలు ఆళ్ళకి కావాల్సింది తెచ్చేస్తే సరిపోతది. ఆఫీస్‌కి 8 గంటలు ఎళ్ళిపోతే సరిపోతది కాదు ఇక్కడ విషయం. మనలో ఉన్న శక్తిని కూడా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఎక్కడెక్కడో ఉంది, ఎక్కడెక్కడో చైతన్యం ఉందని ఎతకొద్దు. మీలో ఉన్న చైతన్యాన్ని మీరెప్పుడైతే గుర్తించారో, అది దివ్య చైతన్యంగా మారిపోతూ, ఒక డివైన్ ఎనర్జీగా మారుతది. అప్పుడు వాళ్ళు మాత్రమే పూర్తిగా దైవాలుగా మారతారు. సృష్టిలో మొత్తం అన్నీ కూడా ఇక్కడ విషయం ఏంటంటే, మానవుడు తప్పితే మిగిలినయన్నీ కూడా పర్ఫెక్ట్‌గా ఉన్నాయి. అన్నీ, అన్నీ పర్ఫెక్ట్‌గా ఉన్నాయి. మానవుడు తప్పితే. మానవుడు ఎందుకు పర్ఫెక్ట్ అవ్వలేకపోతున్నాడంటే, మానవుడు మనస్సుతో మాయ చేస్తున్నాడు. మనస్సుతో మాయ అంటే ఏం లేదు. ఒకటే మాట. ఇక్కడ విషయం ఏంటంటే, ఒక సత్యాన్ని మనం తెలుసుకున్నప్పుడు, ఆ సత్యంలోకి దూకేయాలి ఫస్ట్. ఇటు, అటు ఇంకా జంపులేం లేవు. ఎందుకంటే, ఉదాహరణకి ఒక పొలంలో బావి తవ్వాలంటే ఎన్ని చోట్ల తవ్వుతారు? ఒక చోటే. నీళ్ళొచ్చేదాకా తవ్వుతారు. జీవితం గూడా అంతే. ఒకటే వే. సింగిల్ వే. అది పూర్తిగా స్పిరిచ్యువల్ జర్నీ. వచ్చినా, రాకపోయినా మెడిటేషన్‌లో ఏమొచ్చినా, రాకపోయినా ధ్యానం చేస్తా వెళ్ళిపోవాలి. ఒకే మార్గం పట్టుకొని. ఆ మార్గం పట్టుకొని ఎళ్ళేటప్పటికి మీ ప్రయాణంలో ఒకేసారి రావచ్చు. ఇంకా అప్పుడు చాలా మందికి డౌట్ ఏంటంటే, మేము ఇన్ని సంవత్సరాల నుంచి సాధన చేస్తున్నాం గదా! మాకేమి తెలుత్తలేదు, మాకేమి రావట్లేదు అంటున్నారు. మీకు రావట్లేదు, మీకు తెలుత్తలేదు అనుకుంటున్నారు. కానీ మీకొచ్చే పెద్ద పెద్ద అన్నీ కూడా అక్కడ మాస్టర్స్ ఆప్ చేసేసి మీరు ఇంకా ముందుకు తీసుకెళ్తున్నారు మీకు. ఒకేసారి ఇస్తారు ప్రతిఫలాలు. ఇదేదో అప్పటికప్పుడు నేర్చేసుకొని అప్పటికప్పుడు మానేసే విద్య కాదు. శ్వాస ఉన్నంత వరకు గడపండి అంతే. శ్వాస ఉన్నంత వరకు గడిపితే ఏమవుతదేంటంటే పూర్తిగా ఏదైనా సరే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు చేసే సాధన ఏదైతే ఉందో అది క్యారీ ఫార్వర్డ్ అవుతాది. గత జన్మల నుంచి కూడా మనం నాలెడ్జ్‌ని తెచ్చుకునే శక్తి మనకుంది. ఈరోజు మీరేమనుకుంటున్నారు? ధ్యానం చేయటం వల్ల ఆ మాస్టర్ వచ్చేస్తున్నాడు, ఈ మాస్టర్ వచ్చేస్తున్నాడు, జ్ఞానాన్ని ఇస్తున్నారు అంటున్నారు కదా మీరు. ఆ వచ్చి మాస్టర్ ఎవడు? మీ పరమాత్మ. మీ పరమాత్మకు అన్నీ తెలుసు కాబట్టి మీకేం కావాలో వచ్చి మీ పని చేస్తా ఆయన నాలెడ్జ్ ఇస్తున్నాడు. దాన్ని కనెక్ట్ అవుతూ నేర్చుకోండి. బయట గురువులను ఎతకండా శ్వాసను పట్టుకుని మనలోకి మనం ఎప్పుడైతే ప్రయాణం చేస్తూ మొదలుపెట్టామో, అప్పుడు మాత్రమే మనలో ఉన్న దివ్యత్వం బయటకొస్తది. అప్పుడు మాత్రమే నిజమైన దైవం. ఈ విషయాన్ని సింపుల్‌గా పత్రిసారి నువ్వే దేవుడని చెప్తే, మనం ఏం చేసాం? చాలా మంది ఫోటోలు తీసేసి, అయి తీసేసి, ఇయి తీసేసి, ఇయి తీసేసి. ఓకే. మీకు దైవం అంటే ఇష్టం లేదు. మీరు దైవంగా మారిపోయారని మీరు డిసైడ్ అయిపోయినప్పుడు వాళ్ళని ఒక మాస్టర్‌గా చూడండి.
మీ ఇంట్లో అందరు పత్రిసారి ఫోటో ఉంది కదా! మాస్టర్‌గా చూస్తున్నారు కదా! వాళ్ళు కూడా మాస్టర్‌గా చూసుకొని ఉంచుకోండి. అంతేగాని పూర్తిగా దైవమే లేదన్న ఆ స్థితిని కోల్పోవద్దు ఎప్పుడు కూడా. అన్ని ఎనర్జీలు ఉన్నాయి. ఈరోజు ఎన్ని కవర్లు మనం చెప్పుకున్నా సరే, సృష్టికి పొద్దున్నే తెల్లారిందని చెప్తాకి సూర్యుడొచ్చేదాకా కూడా ఎవరికీ దిక్కు దివానం లేదు. సూర్య భగవానుడొచ్చేదాకా కూడా ప్రకృతి కూడా తెల్లారదు. అటువంటి ఎనర్జీని మనం ఎందుకు కాదంటున్నాం? ఈరోజు పొద్దున్నే స్నానం చేసి సూర్యుడి దగ్గరికెళ్ళి నుంచుంటానికి 10 నిమిషాలు నుంచుంటానికి కూడా మనకు ఖాళీ లేదంటే, ఇన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఆయనొచ్చి రోజు మన సృష్టిని నిలబెడుతున్నాడు. ప్రతి ఎనర్జీని అంగీకరించాలిక్కడ. ఏదైతే మన సరౌండింగ్‌నెస్‌లోకొచ్చామో ఆటోమేటిక్‌గా అప్పుడు జీవితం మారతది. ఫస్ట్ అన్నిటికన్నా ముఖ్యమైనది ఏది వదులుకోవాలి, ఏది వదులుకోవాలంటే, నేను, నాది అన్నది పూర్తిగా తీసేయాలి. నేను ఎక్కడికన్నా ఎళ్తుంటే నాకసలు నా పేరు చెప్పాలంటే కూడా ఇబ్బంది పడుతున్నాను. చాలా ఆలోచిస్తున్నాను. పేరు అడుగుతుంటే నాకు ఆలోచిస్తున్నాను నేను. నాకు ఆ పేరు కూడా చెప్పబుద్ధి అవుతలేదిక్కడ. అంటే అది సత్యం కాదది. అది జస్ట్ ఏంటంటే నా మొహం చూసి మీరు గుర్తుపడతాక ఒక పేరంతే. రోజు నన్ను చూస్తున్నారు. మీరు నన్ను చూస్తున్నారని మీరనుకుంటున్నారు. నన్ను మీరు చూస్తలేదు. నన్ను చూస్తున్నారని మీరనుకుంటున్నారు. గణేష్ తెలుసు మీరు క్లాస్ చెప్తున్నాడని మీరనుకుంటున్నారు. లోనున్న చైతన్యం చెప్తుంది మీకు. ఆ చైతన్యమే వింటుందిక్కడ. అదే దివ్యత్వం. అందు గురించి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకు తెలియని విషయాలు, మనకు తెలియని విషయాలు చాలా చాలా ఉన్నాయి. అయన్నీ మనం తెలుసుకోవాలంటే, ప్రతిరోజు కూడా కళ్ళు మూసుకొని సాధన, సాధన, సాధన. ఎంతెలా సాధన చేయాలంటే, మనం మర్చిపోయి సాధన చేయాలి. అన్ని రకాల సాధనలేవు. ఒకటే సాధన అంతే. శ్వాసను పట్టుకోండి. ఆనాపానసతి చేయండి. ఆటోమేటిక్ ఇంకెన్ని వేరే, వేరే, వేరే వేరే, వేరే ఓపెన్ అవుతాయి. అయ్యి ఓపెన్ అవుతాయి. ఇయన్నీ ఓపెన్ అవుతాయి. ఆనాపానసతి చేస్తాం వల్ల అన్నీ ఓపెన్ అవుతాయి. చక్రాస్ ఓపెన్ అవుతాయి. కుండలి అన్నీ వస్తాయి. ఇది చాలా మంది మొన్నటిదాకా నన్నడిగేవారు. ఆనాపానసతి చేత్తం వల్ల చక్రాలు ఓపెన్ అవుతాయి. ఒక్కో చక్రానికి ఒక్కో మంత్రం చెప్పాలి. అది చెప్పాలి, ఇది చెప్పాలంటే నేను మొన్నెళ్లి ఫిజికల్‌గా చెక్ చేపించుకున్నాను నేను. నాకు అన్ని చక్రాస్ ఓపెనే ఉన్నాయి. నేను ఏ చక్రాలకి మంత్రాలు చదవలేదు. ఏ చక్రాలకి ఏం చేయలేదు. జస్ట్ ఆనాపానసతి కళ్ళు మూసుకొని సాధన 3 సార్లు చెప్పిన సాధన మాత్రమే చేశా. ప్రతి ఒక్కళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటి, అన్ని రకాల ధ్యానాలు అయన్నీ కాదు. మీరు ఏదైతే కంఫర్ట్ ఉందో అది మాత్రం ముందుగా చేసుకుంటూ వెళ్ళిపోండి అంతే. ఒకే మార్గం. ఏదో ఒక మార్గం పట్టుకోండి. ఇక్కడ, అక్కడ, ఎక్కడ లేదు. ఫస్ట్ మీలో ఉన్న పరమాత్మని మీరు చూసుకుంటా ముందుకెళ్ళండి. ఈరోజు సంగతి ఇంతే. నేను మా ఇంటికి, మీరు మీ ఇంటికి జై హో పత్రిజీ. థాంక్ యూ. థాంక్ యూ.